సమంత పెళ్ళికి ఎవరైతే సమంతతో పాటుగా రాజ్ ఇద్దరు పెళ్లి. ఆ రాజ్ అనేటటువంటి అతని మూలాలు మన తిరుపతేనట. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తేనట అతను. తర్వాత ఆళ్ళ కుటుంబం అక్కడికెళ్ళి స్థిరపడిందట. అది ఇప్పుడు తాజాగా వెల్లడవుతున్నటువంటి అంశం. రెండవదొచ్చేటప్పటికి వీళ్ళిద్దరి పెళ్లి. పెళ్లి తర్వాత అందరూ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా సమంత అనే ఫోటోలు షేర్ చేయడంతో అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నడుస్తోంది. ఆళ్ళందరూ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు మాత్రం నెగెటివ్‌గా ట్వీట్ చేసుకొచ్చారు. ఒకళ్ళు పూనమ్ కౌర్. ఒకళ్ళ మొగుడిని లాక్కోవడం ఏంటి అన్నటువంటిది. అట్లాగే రాజ్ మొదటి భార్య కూడా. వాస్తవంగా సమంతకి గొడవ ఎక్కడైంది? సమంత నాగచైతన్యాల కుటుంబానికి సంబంధించి 'ఫ్యామిలీ మ్యాన్ 2' సందర్భంలో జరిగింది. అప్పటికి ఆ రాజ్ భార్యతో కాపురం చేస్తున్నాడు. ఇటు ఈ అమ్మాయి నాగచైతన్యతో కాపురం చేస్తోంది. అందులో కొంచెం బోల్డ్‌గా కనబడేటటువంటి సమంత దృశ్యాల్ని కట్ చేయమని నాగ్ కుటుంబం చెప్పింది. స్వయంగా నాగే ఎళ్లి అక్కడ చెక్ చేసి ఏమేం కట్ చేయాలో చెప్పాడు. కానీ ఆ రాజ్ సమంతకి చెప్తే సమంత అప్పుడే తెగతెంపులు ప్రారంభించిందన్నటువంటి చర్చ నడుస్తూ వచ్చింది. ఇప్పుడు సమంత వచ్చేటప్పటికి అదంతా డెనై చేసింది. ఆ రోజు సమంత డెనై చేసింది. నాగార్జున డెనై చేశారు. రాజు కూడా అప్పుడు డెనై చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు అదే రాజుని పెళ్లి చేసుకుంది. 'ఫ్యామిలీ మ్యాన్' సినిమా తీసినటువంటి అబ్బాయినే చేసుకుందనమాట. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ తీసినట్టు 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ తీసినటువంటి అబ్బాయిని. ఇప్పుడు ఈ అమ్మాయికైతే పూర్తి సహకారం అందిస్తూ వచ్చాడు ఇతను. ఈ అమ్మాయి ఇప్పుడు 2 సినిమాలు ఒకటి ఆల్రెడీ తీసింది. ఇంకోటి తీస్తోంది. వాటికి నిర్మాతగా తను కూడా సహ నిర్మాతగాను వ్యవహరించాడు. అట్లాగే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది వీళ్ళ జంట. ఇప్పటిదాకా సహచరులు అంటే తను సమంత కోసం తన భార్యను వదిలేసాడు. ఇప్పుడు ఆ భార్య ట్వీట్ చేసింది. ఇట్లాంటి సంబంధాలని అంగీకరించడం అంటే దుర్మార్గం అని చెప్పేసి. ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి ఇంకొక ఆడదానికి లైఫ్ ఇస్తున్నట్టు బిల్డప్ ఏంటి అన్నటువంటి. ఇటు సేమ్ తరహాలో పూనమ్ కౌర్ కూడా ట్వీట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.